ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బంగారేశ్వరం గారు నమస్కారం. వాసుదేవ, చర్చ చూస్తున్నారు, నా ఇంట్రడక్షన్ మార్క్స్ కూడా చూశారు. వేణుస్వామి జ్యోతిష్యం పేరుతో సమాజంలో చేస్తున్న అరాచకాల్ని మీలాంటి పండితులు సమర్థిస్తారు. ఆయన చేస్తోంది చాలా పెద్ద తప్పండి, పెద్ద పొరపాటు. కారణము, అసలు జ్యోతిష్యుడికి ఎథిక్స్ చాలా ఉండాలి. ఎవరైనా మనల్ని వచ్చి అయ్యా మా జాతకం చెప్పండి అంటే వాళ్ళకు కూడా పర్సనల్గానే చెప్పాలి, పక్క వాళ్ళకి చెప్పకూడదు వీళ్ళ జాతకాన్ని. అలాంటిది ఆయన అసలు బహిరంగంగా తీసుకొచ్చి పెట్టడం, దీనివల్ల మిగతా జ్యోతిష్యులందరికీ ఇబ్బంది అవుతుంది, వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. శాస్త్రం చాలా గొప్పది, శాస్త్రి ఎలా ఉండాలో ఈయన అలా లేడు. చాలా పొరపాటు. ఆయన దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరుతోటి బయట ఉండే జ్యోతిష్యులందరూ కూడా ఇలాగే ఉంటారేమో అన్నటువంటి చెడ్డ పేరు చాలామందికి వస్తుంది. ఇది ఒక తపస్సుగా, దీన్ని ఒక జీవితంగా జీవించేటటువంటి వాళ్ళు ఉన్నారు. నివురుగప్పిన నిప్పులాగా వాళ్ళ అభ్యాసం వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది కొంచెం ఈయన చేస్తున్నటువంటి విధానం మాత్రం సక్రమమైంది కాదు. ఆయన మార్చుకోవాలి, లేకపోతే చట్టం మార్చాలండి, లోపల వేయాలి. నిజంగా చెప్తున్నా, శోభిత నాగ చైతన్య గారి తరపున కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా లోపలేయాలి. వాళ్ళు ఏదో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి. ఈ వ్యక్తి వచ్చి బోర్డుల మీద వచ్చి మార్కులు వేయడం ఏంటి? ఈయనకి ఏ హక్కు? దాని మానసిక ప్రభావం ఎక్కడో 8,49,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్యానిమేటెడ్ రాళ్లతో నిండిన ఆక్సిజన్, వాటర్ జాడలు మాత్రమే ఉన్నాయి, ఇంకా కనిపెట్టలేదు. చంద్రుడి ప్రభావం ఈ వ్యక్తుల పెళ్ళిళ్ళ మీద ఉంటే ఈ దుర్మార్గుడు పక్కనే ఇదే హైదరాబాద్లో ఇదే జూబ్లీస్లో ఉండి మీరిద్దరు ఇడిపోతారని మార్కులు వేస్తుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండదా? లోపల వేయాలి కదా. ఒక చిన్న నాకు ఇంకొక నక్షత్రం, నాకు ఒక డౌట్ గురువుగారు. వీరు చెప్తున్న నవగ్రహాలు ఈయన చెప్పినాయి, మూన్ మైండ్కి సంబంధించి, మదర్కి సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించి మానసికపరం. మూన్ గ్రహం కాదు, భూమి గొప్ప గ్రహం, సరే సాంకేతికంగా ఏదైనానండి. సూర్యుడు గ్రహం కాదు, నక్షత్రం. రాహుకేతువులు గ్రహాలు కాదు, నక్షత్రాలు కాదు, ఉపగ్రహాలు కాదు, ఛాయ. దీన్ని బేస్ చేసుకునే వ్యక్తి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం నాగ చైతన్య పుట్టే టైంకి ఉంటే వాస్తవంగా కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి ఆ కాంతి మనకు అప్పుడు కనిపిస్తుంది కాబట్టి ఆ టైంకి ఆ నక్షత్రం చచ్చిపోయి ఉండాలి, దాని లైఫ్ ఉండకపోవచ్చు. నేనేమన్నానంటే ఇలాంటివి బేస్ చేసుకుని, అవి కూడా రాసులు తప్పులు, ఆయన చెప్పిన రాసులు కూడా తప్పులు. అవును, వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి వీడియోలు పెట్టేసి ప్రతి ఒక్కడు మెసేజ్లు పెట్టేసి పేపర్లో వచ్చేస్తుంటే ఇద్దరు వ్యక్తుల జీవితంలోకి చొచ్చుకెళ్ళి వాళ్ళ వైవాహిక బంధాన్ని ముందునే నాశనం చేసి ఈ గ్రహాన్ని లోపలేసే అవకాశం ప్రస్తుతం చట్ట ప్రకారం ఉంది. మరి ఎందుకు పట్టించుకోవడం నాకు తెలియట్లేదు. కేసు పెట్టాలి కదా. ఒకటి ఫస్ట్ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. లక్షల కిలోమీటర్లు ఇదంతా కూడా గ్రహము అనేదానికి వేదం ఇచ్చిన డెఫినేషన్ వేరు. ఈ భూమి మీద దేని అనుగ్రహ ఆగ్రహాలు ఉంటాయో, అంటే దేని ఇంపాక్ట్ ఈ భూమి మీద మనకు కనిపిస్తుందో వాటిల్ని గ్రహాలు అన్నారు. చంద్రుడి ఇంపాక్ట్ భూమి మీద ఉంటుందండి. ఇప్పుడు సూర్యుడు అంటే నక్షత్రమా గ్రహమా అంటే ఇట్స్ ఎ సెలెస్టియల్ బాడీ. దానికి మీరు ఏ ఎగ్జాంపుల్ పెట్టుకుంటే దాన్ని బట్టి స్టార్ అనొచ్చు, నేనేమన్నాను గ్రహం అనొచ్చు. అదే వస్తాను మీ దగ్గర. గ్రహాల్లో లేదా ఉపగ్రహాలు, సెలెస్టియల్ బాడీసో, లేదు అంతరిక్షంలో ఉన్నటువంటి ఒక పరిమాణంతో కూడిన వస్తువు ఏదో ఒకటి కానివ్వండి, అదేదైనా వాటి ప్రభావం భూమి మీద ఉంటుందని వేదాల్లో ఉంది. వాటి కాల గమనాన్ని బట్టి 4 వేదాల్లో, అవును, హైందవ సంస్కృతి ముహూర్త భాగం అంటే రిచువల్స్ చేయడం కోసం, యజ్ఞయాగాలు చేయడం కోసం, క్యాలెండర్ కోసం ఆ 4 వేదాల్లో ఉండడం నేను చదివా. మీకు తెలుసు, నేను వేదాలు చదివాను. నాకే సందేహం వచ్చినా మీకు ఫోన్ చేసి అడుగుతా. అవును, వేదాల్లో మాత్రం ఆస్ట్రానమీ ఉంది తప్ప ఆస్ట్రాలజీ లేదు. లేదు అంటే వేదాంగాల్లో ముహూర్తం దాకా ఉంది. ముహూర్తం దాకా ఉంది.
ముహూర్తం అంటే కూడా ఈ యజ్ఞ యాగం యాగాదులు ఎప్పుడు కోసం. చేయాలి, యజ్ఞ యాగాదులు ఎలా చేయాలి, బట్ వ్యక్తిగత జీవిత ప్రభావం గురించి వేదాల్లో లేదు. అది వేదాంగాల్లోకి వచ్చేటప్పటికి వేదాంగాల్లో ఉంది. వేదాంగాలు అనేవి వేదాలకు సంబంధించిన ఇంటర్ప్రిటేషన్, ఋషి ప్రోక్తము. కొంతమంది ఋషులు కొంతలా రాశారు. అంటే ఎవరు తప్పు రాయరండి, ఋషులు కాదు, మనం కాదు లెక్క సార్, నేనేమన్నా పెట్టక్కర్లేదు. అంటే ఇప్పుడు వేణుస్వామి ఒక జాతకం చెప్పాడు, ఇంకో వ్యక్తి ఇంకో జాతకం చెప్తారు. వేణుస్వామి తప్పు, బండ బూతు, ఘోరం, నేరం, క్రైమ్. అవును, అన్డౌటెడ్లీ. బట్ మీలాంటి తెలుసున్న వ్యక్తులు ఆ శాస్త్ర ప్రకారం చెప్పేది మంచిగా ఉండొచ్చు. అలాగే ఇంటర్ప్రిటేషన్లు ఏదైనా మూలంలో వ్యక్తిగత జీవితాలకు సంబంధించి లేదు. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, అమావాస్య నాడు, పున్నం నాడు కొంతమంది ఎలాగో బిహేవ్ చేస్తారో తెలియదా అని అడుగుతారు నన్ను. ఎలాగో బిహేవ్ చేసేవాళ్ళు స్టెబిలిటీ లేనోళ్ళు, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. స్టెబిలిటీ ఉన్న నీకేమవుతుంది? నిజంగానే చంద్రుడి ప్రభావం మొత్తం భూమి మీద ఉంటే, సముద్రం ఆటుపోట్లు వచ్చినప్పుడు 840 కోట్ల మందికి పిచ్చెక్కిపోవాలి కదా. కామన్ సెన్స్ కదా సార్. ఎవడు అసలు ఇతనికి ఎందుకు ఎక్కట్లేదు పిచ్చి ఎక్కువ ఉంటుంది, ఆయన నమ్మే జనాలకు పిచ్చి ఎక్కట్లా. ప్లీజ్. ఇక్కడ సో ఆ గ్రహాల యొక్క ఇంపాక్ట్ అని చెప్పారు. ఈ నక్షత్రాలు అంటే నక్షత్రం ఇంపాక్ట్ చూపించదండి. నక్షత్రము ఇట్స్ అ కాన్స్టిలేషన్. మనకి 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు, 108 కాన్స్టిలేషన్స్. అలాగే ఇప్పుడు నాసా కూడా కాన్స్టిలేషన్ అంటే దీన్ని చెప్పాలి అంటే అదిగో ఆ 2 కొమ్మల మధ్యలో ఉన్న చంద్రుణ్ణి చూడు అని చెప్తారు. సో నక్షత్రము ఇంపాక్ట్ ఎంత దాకా అయ్యా అంటే గ్రహము ఎక్కడ ఉంది అని చూపించడానికి. అక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వ్యక్తిగతంగా మనిషి మీద ఉండదా అంటే ఉంటుంది. ఓ సీతాఫలం చెట్టు ఉంది, మీరు జూన్లో నాటండి, సెప్టెంబర్లో నాటండి, అది ఎప్పుడు కాయనివ్వాలో ఆ సమయంలోనే దాంట్లో చేంజెస్ వచ్చి పండు వస్తాయి. సో అది టైమ్లీగా బాడీ లోపల, ప్రతి బాడీ లోపల చేంజ్ ఉంటుంది. ఒక మామిడి చెట్టు వైశాఖంలోనే ఇస్తుంది. ఇలా ప్రతి మనిషి లోపల జ్యోతిష్యం లేదా అంటే ఖాయంగా బట్ 360 days పండే మ్యాంగోని పుట్టించాడు మనిషి. అన్డౌటెడ్. అంటే నేను మనిషి చెప్తున్నా మేధస్సు గురించి చెప్తున్నాను నేను. మేధస్సు ఉండొచ్చు, Yeah. కానీ ప్రకృతిని నేను దాని మాట్లాడుతున్నా. ఇన్ఫ్లుయెన్స్ ని మార్చగలం అంటున్నా. నేను ఇప్పుడు మాట్లాడు- చంద్రుడి ప్రభావం ఇక్కడ ఉంది, మనిషి వెళ్ళి చంద్రుడి మీద కూర్చుని వచ్చాడు. చంద్రుడి మీద కూర్చోకూడదని Yeah. చంద్రగ్రహానికి వెళ్తారని కూడా చెప్పారు. చంద్రగ్రహంగా చందు అంటే అక్కడికి ఏదో వెళ్ళే ప్రదేశము ఉండే ప్రదేశమే అని వేదం చెప్తోంది. నేను చెప్తుంది ఇదంతా ఓకే, ఈ పార్ట్ని మనం అసలు వంకబెట్టక్కర్లా. ఇక్కడ చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే అడగని వాళ్ళ జాతకం చెప్పకూడదు. ఇక్కడ నిజంగా శోభిత, నాగ చైతన్య వీరిరువురి గురించి మాట్లాడాలి అంటే నాకు సిగ్గుగా ఉంది. వాళ్ళకి సంబంధించిన విషయం ఇక్కడ మాట్లాడకూడదు. కరెక్ట్. కానీ విషయం వచ్చింది కాబట్టి అసలు నిశ్చితార్థానికి ముహూర్తం ఉంటుందా ఎక్కడైనా? నిశ్చితార్థానికి ఈ సమయం నుంచి ఈ సమయం లోపల అని ఉంటుంది. దానికి ముహూర్తమే చూడరు. పెళ్లికి జీలకర్ర బెల్లం ఉంటుంది, దీనికి ఏముంటుంది? ఏముండదు, గణపతి పూజ అంతే. చేసి పత్రిక రాసుకొని మార్చుకుంటారు. దానికి ఒక ముహూర్తం తీసి రాశాడు అంటేనే ఇది ఎక్కడా ధర్మశాస్త్రాల్లో చెప్పబడలేదు, ఎక్కడా చెప్పబడలేదు. తర్వాత షష్టాష్టకాలు అనేటటువంటిది చూశాడు. ఆయన చెప్పినటువంటిది అంటే ఆయన కర్కాటకము ధనస్సు అని 2 రాసులు బట్ ఆమె రాశి ధనస్సు కాదు, కాదు అనేది మీరు చెప్పారు. వృషభం. ఆ, ఇప్పుడు దాని మీద మళ్ళీ కూర్చుంటాడు. ఆయన డేటా ఏదో మనకు తెలియదు. ఆయన ఎక్కడి నుంచి డేటా సేకరించాడు, డేటా అసలు వాళ్ళు ఇవ్వకుండా ఈయన తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడటం కూడా తప్పు. మీ ఇంట్లో బీరువాలో 2 కిలోల బంగారం ఉంది అంటాం ఎంత పొరపాటో, నేను ఇది కూడా అంతే పొరపాటు. కాబట్టి వాళ్ళకి సంబంధించింది తీసుకున్నప్పుడు అందులో కూడా చాలా పెద్ద పొరపాటు చేశాడండి. అసలు నిశ్చితార్థానికి చక్రం చుట్టం తప్పు. అందులో కూడా ఆయన చేసినటువంటి పని అబ్బాయి నుంచి చూడకూడదు, అమ్మాయి నుంచి చూడాలి, అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి. అలా చూస్తే ఈ కర్కాటకం ధనుసు రాశికి అద్భుతంగా ఉంది. ఈయన ఏం చేశాడు, అబ్బాయి నుంచి చూసుకుంటూ స్త్రీ నుంచి పురుషుడికి వెళ్ళాల్సింది పురుషుడి నుంచి స్త్రీకి వచ్చాడు. ఇది జ్యోతిష్యము స్పష్టంగా చెప్తుంది. షష్టాష్టకే పుత్రనాశ పుత్రలాభే అష్టషష్టక. వాళ్ళకి ఇంకా పుత్రలాభంతో ఆనందంగా ఉంటారు అతను రాసిన జాతకం, రైట్ అయినా రాంగ్ అయినా. అసలు ఇంటర్ప్రిటేషనే 100% తప్పు. ఇప్పుడు ఆయన చెప్పిన జాతకం ప్రకారం తప్పులు ఉన్నాయి కాబట్టి దోష నివారణార్థం వారి దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకోవాలి. అసలు ఎన్ని దోషమే లక్షలు లేదు ఇచ్చేసి. కదా. లేని ఆయన దోషం చెప్పడం అన్నా, సృష్టించి ఆయన ఎందుకు blackmail చెప్తాడంటే చేయడం. దోషం అని ఎందుకు చెప్తాడంటే ఆ పూజలు చేయించి దోష నివారణ నేను చేయించినట్టు. అది బ్లాక్మెయిల్. Blackmail. మా దగ్గరకు వస్తే తప్ప Yeah. మీకు ఇంకా శరణాగతి లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి భయం ఉంటుంది.
సార్ ఆ భయాన్ని encash యూపీ మంత్రి ప్రజాపతి అనేటటువంటి వ్యక్తిని ఇలా బెదిరిస్తే ఆయన ఎన్ని పూజలు చేయించుకున్నాడో, ఆయన లైఫ్ జైలు పడింది యూపీలో మంత్రికి. అయ్యో, ఆ, ఇలాంటి పూజలు చేయించాడు అన్యాయం కదా. ఇంకొక దారుణం ఏంటంటే అసలు కలత్రం అంటే విడిపోవడం అన్నాడు ఆయన. కళత్రం అంటే కలిసేవాళ్ళు. భాగస్వామి, ఆడైనా మొగైనా భాగస్వాములు వాళ్ళు కలిసేటటువంటిది. ఇంకొకటి చాతుర్లక్షంతు జ్యోతిషం. అసలు జ్యోతిష్యానికి 4 లక్షల శ్లోకాలు ఉన్నాయి. 4,000 కూడా ఇప్పుడు అవైలబుల్ లేవు, అంత తగలబెట్టేశారు. 4,000 కూడా మనకి అవైలబుల్ లేకపోతే ఇప్పుడు మనం ఏదో బృహత్పారాశరం చూస్తున్నాం, లేదా వరాహమిహిరుడు వారి యొక్క బృహత్పారాశరం నుంచే మొదలైంది వ్యవస్థ. మంత్రేశ్వరుడు రాసిన ఫలప్రదీపిక చూస్తాం. వీటిల్ని తీసుకొని మనం, అంటే అంతకుముందు షడంగాల్లో ఉంది, ఇవి తీసుకొని మనం ప్రధానంగా వెళ్తాం. వాటిల్లో ఎక్కడైనా నిశ్చితార్థం యొక్క ముహూర్తం చూసి మీరు జాతకం చెప్పండి, వాళ్ళ పెళ్ళి ఎట్లా ఉంటుందో చెప్పండి అని లేదు. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకూడదు. క్రికెట్ సన్ రైజర్స్ గెలిచేస్తుంది అంటాడు, కప్పు వచ్చేసింది అంటాడు, ఓడిపోయింది అంటాడు, వరల్డ్ కప్ ఇండియా రాదంటాడు, వచ్చిందంటాడు. ఏంటో ముఖ్యంగా నేను అసలు ఎప్పుడు జ్యోతిష్యాన్ని సమర్థిస్తాను, జ్యోతిష్యుల గురించి నేను ఎప్పుడు రాలా. ఇవాళ నేను ఎందుకు వచ్చాను అంటే ఆయన మహాపాపం చేశాడు కాబట్టి వస్తున్నా. ఏమిటి ఆ పాపం? కామాఖ్య అమ్మవారి మీద, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నేనిగ మీదట సెలబ్రిటీసు, స్పోర్ట్స్ స్టార్స్, రాజకీయ నాయకులు వ్యక్తిగత జీవితాలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏవి మాట్లాడను అని నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద, నేను నమ్మిన కామాఖ్య అమ్మ మీద ప్రమాణం చేసి, మరి ఎట్టొచ్చి మళ్ళీ చెప్తున్నాడు రోడ్డెక్కి? అంటే వెంకటేశ్వర స్వామిని, కామాఖ్య అమ్మవారిని ప్రత్యక్షంగా అవమానిస్తున్నాడు. హిందుత్వాన్ని మొత్తాన్ని అవమానించినట్టు. లేకపోతే నేను వచ్చేవాడిని కాదండి. ఆయన చెప్పుకుంటాడు, ఏదో ట్రోల్ చేసుకుంటూ ఉంటారు, అనవసరం నాకు. కానీ భగవంతుణ్ణి ముట్టుకోకూడదు, ఎప్పుడు అపప్రథ కార్యక్రమాలు చేయకూడదు. జ్యోతిష్యం తెలియకపోతే ఆ జ్యోతిష్యానికి అపప్రథ వచ్చేటటువంటి విషయాలు మాట్లాడకూడదు. పసిగుడ్డు, రక్తపు మరకలు కూడా పూర్తిగా ఆరనటువంటి చిరంజీవి గారి యొక్క ఆ వంశజుల గురించి 12 ఏళ్ళు వస్తే కానీ చెప్పకూడదు. వాళ్ళెవరూ అడగల, 12 నిమిషాలు కాల వచ్చేసి 2 గంటల లోపు కల్లా అది డిక్లేర్ చేసి చెప్పేయడం చాలా పొరపాటు. ప్రభాస్ ఏమన్నా అడిగాడా అండి? ఇప్పుడు వేణుస్వామినే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టుండి, నాకు స్త్రీమూర్తులు అంటే చాలా గౌరవం, వాళ్ళ శ్రీమతి గారితో ఏదో ఒకటి నేను గీసి పిచ్చిగా ఇక్కడ మాట్లాడాను అనుకోండి, తప్పు కదా. ఎంత దారుణంగా దుర్మార్గంగా ఉంటుందండి. ఏమి హక్కు ఉంది మనకి? మనం గౌరవించాలి. కుదిరితే 2 అక్షతలు ఇచ్చి అలాంటి పెద్దలకి నమస్కారం చేసుకోవాలి, ముత్తైదువులకి. ఎలా పడితే అలా వాళ్ళ జాతకాలు చెప్పే